బంగ్లాదేశ్లో ఎన్నికైన బిఎన్పి అధ్యక్షుడు ఇప్పుడు తారిక్ రెహమాన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, బిఎన్పి పార్టీ ఏమంటుందంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఈ తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీంతోపాటు సార్క్ దేశాలు, సౌత్ ఏషియాలో, దక్షిణాసియాలో ఉన్న అన్ని దేశాల ప్రధాన అధ్యక్షుల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీలంక, నేపాల్, భూటాను, ఆఫ్ఘనిస్తాను, ఇటు పక్కన ఉన్న మయన్మారు, ఇలా ఈ మాల్దీవ్స్, ఇలా అన్ని అంటే సార్క్లో ఉన్న 8 దేశాల అధినేతల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వెళతారా లేదంటే 100% భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢాకా వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటున్నారు. ఇది రూఢి. ఇప్పటివరకు కన్ఫామ్ చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి వెళ్తున్నారు. మరి పాకిస్తాన్ ప్రధాని వస్తున్నారంటే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉరుకులు పరుగుల మీద ఢాకా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, ఒకటి బంగ్లాదేశ్తో కొత్తగా సంబంధాలు పెట్టుకోవాలి, రెండోది భారత ప్రధానితో వేదిక పంచుకోవాలి. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు టియాన్జిన్లో గత 2025 సెప్టెంబర్ అక్టోబర్లో టియాన్జిన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో పుతిన్ గారు, తర్వాత జీ జిన్పింగ్, భారత ప్రధాని ముగ్గురు నడిచి వెళుతూ ఉంటే పక్కన షహబాజ్ షరీఫ్ ఏదో పక్కన సెక్యూరిటీ గార్డ్ లాగా చేతులు కట్టుకుని ఇలాగా మీకు కనపడుతూ ఉంటాడండి. ఆయన ఎవ్వరు పట్టించుకున్న నాదుడు లేడు. ఈవెన్ పుతిన్ కూడా ఒక మీటింగ్లో ఆయన అవమానించాడు. ఆయన గంటలు వెయిట్ చేసిన పుతిన్ అక్కడ ఆయన మీటింగ్కి తలుపు కూడా తీయకపోతే మళ్ళీ తలుపు తీసుకుని వెళ్తే అక్కడ టర్కీ అధ్యక్షుడితో మీట్ అవుతున్నారు. ఈ విధంగా షహబాజ్ షరీఫ్ ప్రపంచ నేతలను కలవడానికి ఊళ్ళుతారు, అది కూడా భారత ప్రధానితో వేదిక పంచుకోవడానికి ఆయనకి ఎంతటి ఆసక్తో. ఎందుకంటే భారతదేశంతో మా సంబంధాలు బాగున్నాయని చెప్తే లోన్లు ఎక్కువ వస్తాయి అనమాట. కాబట్టి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఈరోజు షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానికి వచ్చింది. అదేంటంటే, ఢాకాలో తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా అక్కడ నరేంద్ర మోడీ గారు వెళుతున్నారు. అక్కడే పాకిస్తాన్ ప్రధాని ఉండబోతున్నారు. అంటే ఏంటి, ఒకటే వేదికని భారత పాకిస్తాన్ ప్రధానులు చాలా తర్వాత, ఎన్నో రోజుల తర్వాత పంచుకోబోతున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే, కేవలం సార్క్ దేశాధినేతలు మాత్రమే ఉంటారు. అందులో బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్ వేదికగా ఇటు చైనా, పాకిస్తాన్, అమెరికాలో అక్కడ బ్యాటిల్ గ్రౌండ్కి సిద్ధం చేశాయి. ఇప్పుడు ఈ యుద్ధంలో గెలవాలంటే ఇండియా కొత్తగా వచ్చిన బిఎన్పితో మనం సంబంధాలు పెట్టుకుని, ఇప్పుడు బంగ్లాదేశ్ అది ఎకనామికల్గా రికవర్ అవ్వాలన్నా, మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఉండాలన్నా, అక్కడ ప్రజాస్వామ్యం ఎన్హాన్స్ అవ్వాలన్నా, స్టేబుల్గా స్థిరత్వం ఉండాలన్నా భారత్తో సంబంధాలు అత్యవసరం. బిఎన్పి పార్టీకి తారిక్ రెహమాన్ అది భారత వ్యతిరేక పార్టీ ఒకప్పుడు ఖలీదా జియా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా కుదరదండి. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ, తీస్తా వాటర్ ట్రీటీలు ఉన్నాయి. 4000 కిలోమీటర్ల చుట్టూరు మనమే ఉన్నాం. మనతో వాళ్ళు పోట్లాడడం కుదరదు. అక్కడ ఇస్లామిక్ ఫోర్సెస్ని ఆపాలి అంటే మనం ఇక్కడ అవామీ లీగ్ మన ఢిల్లీలో ఉన్నారు. ఒకవేళ తారిక్ రెహమాన్ అతిగా తోక జాడిస్తే షేక్ హసీనాతో అక్కడ మొత్తం డీస్టెబిలైజ్ చేయొచ్చు. కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి, అతను చక్కగా పరిపాలన చేయాలంటే షేక్ హసీనా అవామీ లీగ్ కోఆపరేషన్ ఉండాలి. ఆవిడ ఇండియా కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి ఇండియాలో నరేంద్ర మోడీ గారు అద్భుతంగా షేక్ హసీనా అవామీ లీగ్ ఇక్కడ పెట్టుకొని తారిక్ రెహమాన్ అక్కడ కంట్రోల్ చేస్తారు. కాబట్టి పాకిస్తాన్, చైనా వైపుకి తారిక్ రెహమాన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏదేమైనప్పటికీ భారత ప్రధాని ఢాకా వెళుతున్నారు. అక్కడ షహబాజ్ షరీఫ్ వస్తున్నారు. మరి వేదిక మీద మాట్లాడతారంటే మాట్లాడరు. కాకపోతే ఇండియా ఒక మెసేజ్ ఇక్కడ ఇవ్వబోతుంది. ఇది సౌత్ ఏషియా. ఈ సౌత్ ఏషియాలో కంటే హిమాలయాలు, ఇండియన్ మహాసముద్రం మధ్య ఏ కంట్రీ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరు యాంటీ ఇండియా, భారత వ్యతిరేక కార్యకలాపాలు చేయొద్దు. ఇది ఇక్కడ రీజనల్ పవర్ ఇండియా, ఇక్కడ పవర్ఫుల్ కంట్రీ, అటు చైనా, అమెరికాని ఇక్కడ తీసుకురావద్దు అనే మెసేజ్ ఇస్తున్నారు. బంగ్లాదేశ్ కూడా ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, చైనాని ఇన్వైట్ చేయడంలా. చైనా ప్రతినిధులు రావచ్చు, చైనా అధ్యక్షుడిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం లేదు, కేవలం సౌత్ ఏషియా. కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఇన్వైట్ చేసిన సౌత్ ఏషియాలో ఒక పార్ట్ కాబట్టి ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి స్టెప్ అక్కడ చేయడంలో. ఏదేమైనప్పటికీ తారిక్ రెహమాన్ ప్రధానిగా, బంగ్లాదేశ్ ప్రధానిగా చేసేటప్పుడు సౌత్ ఏషియా కంట్రీలు వెళ్తారు. మరి భారతదేశం ఈ అవకాశాన్ని తీసుకుని, ఈ ఆపర్చునిటీని అవకాశం తీసుకుని మళ్ళీ సౌత్ ఏషియాలో ఒక ఎకనామిక్ ప్రోగ్రెషన్, సార్క్ రెస్టోరేషన్కి ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనేది మనం చూడాలి. కాకపోతే
లేకపోతే ఇండియా సార్క్ రెస్టోరేషన్ కంటే బిమ్స్టెక్ అనేది ఆల్రెడీ ఒకటి ఫామ్ చేసాం. అక్కడ పాకిస్తాన్ లేని సౌత్ ఏషియా కూటమి కింద. కాబట్టి పాకిస్తాన్ లోన్లీ చేయడమే మనకు. కాబట్టి భారత ప్రధాని ఈ వేదిక మీద ఉన్న షహబాజ్ షరీఫ్ని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా షేక్ హ్యాండ్ వరకే కానీ ఎక్కువ సంభాషణ ఉండే అవకాశాలు లేవు. ఏదేమైనప్పటికీ ఆ వేదిక మీద చాలా విచిత్రాలు, సర్ప్రైజింగ్లు గోచరమవుతుంది. ప్రపంచం అంతా చూస్తుంది షహబాజ్ షరీఫ్, ప్రధాని నరేంద్ర. ఇప్పుడు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ అంటే భారత ప్రధాని అనుకోకండి, ఇండియా ఈజ్ రైజింగ్ కాబట్టి ఒక గ్లోబల్ మిలిటరీ పవర్గా, గ్లోబల్ ఎకనామిక్ పవర్గా అయింది. కాబట్టి ఇండియా ప్రధాని ఒక గ్లోబల్ లీడర్ అండి. రీసెంట్ గ్రీస్ చెప్తుంది, నార్వే, స్వీడన్లు, జర్మనీలు, ఫ్రాన్సు, అమెరికా అన్ని రికగ్నైజ్ చేస్తుంది ఇండియా ఇస్ ఎ గ్లోబల్ పవర్. కాబట్టి గ్లోబల్ పవర్ లీడర్ కూడా మనం బంగ్లాదేశ్ వెళ్ళాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లో డిస్టర్బ్ అవుతుంది, మన ఇండియా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాని గ్లోబల్ లీడర్గానే ఇండియా లేదుగా ఉంటూనే నైబరింగ్ కంట్రీస్ కాబట్టి, ఇరుగు పొరుగు కాబట్టి వాళ్ళకు ఒక ప్లేస్ ఇస్తారు. కానీ షహబాజ్ షరీఫ్ని మాత్రం ఇక్కడ కూడా లోన్లీ చేయడానికి ఆయన ట్రై చేస్తారు.